హాయ్ వ్యూవర్స్, గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఏపీ గవర్నమెంట్ ఈ 15న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రతి 2000 మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయనున్నట్లు అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తి చేసే విధంగా కార్యాచరణ ప్రారంభించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలియజేశారు. ప్రతి గ్రామ సచివాలయంలో 10 ఉద్యోగాలు, అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా నియామకానికి చర్యలు చేపట్టేటట్లు జూలై 15 నాటికల్లా ఉద్యోగాల భర్తీకి చెందిన నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. ఒక పంచాయతీ పరిధిలో 10 పోస్టులు ఉంటాయి. మొదటిది విఆర్ఓ అనగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, రెండవది విఆర్ఏ అనగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, మూడవది ఏఎన్ఎం అనగా వైద్య శాఖకు సంబంధించి, నాలుగవది ఫీల్డ్ అసిస్టెంట్ 1 అనగా విలేజ్ డెవలప్మెంట్ కు సంబంధించి, ఐదవది ఫీల్డ్ అసిస్టెంట్ 2 అనగా ఎన్ఆర్ఈజీఏ పర్పస్ కు సంబంధించి, ఆరవది ఎంపీఈఓ 1 డేటా ఎంట్రీ వ్యవసాయ శాఖకు సంబంధించి, ఎంపీఈఓ 2 ఫీల్డ్ వర్క్ వ్యవసాయ శాఖకు సంబంధించి, ఫారెస్ట్ వాచర్ అటవీ శాఖకు సంబంధించి, గోపాల మిత్ర పశు సంవర్ధకంకు సంబంధించి, 10వది లైన్మెన్ విద్యుత్ శాఖకు సంబంధించి పంచాయతీ పరిధిలో ఈ 10 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు మొదట 2 ఏళ్ల పాటు ప్రొఫెషనరీ ఉద్యోగులుగా ఉంచి ఆ తర్వాత వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామన్న విషయాన్ని యువతకు స్పష్టంగా తెలియచేయాలని సూచించారు. గ్రామంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా అదనంగా మరో 10 మందికి ఈ ఉద్యోగాలు ఇస్తున్నట్లు తెలియజేశారు. ఈ గ్రామ సచివాలయ పోస్టులకు జిల్లా ఎంపిక కమిటీ ద్వారా రాత పరీక్ష నిర్వహించి పారదర్శకంగా ఎంపిక నిర్వహించాలని సూచించారు. మరిన్ని వివరాలు జూలై 15న వెలువడే నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.